ఇస్తలేడు ఇస్తలేడు. ఓరే రేవంత్ రెడ్డి వేస్తాననే మరి వేస్తానని వేయలేదు మరి. ఎంత వస్తుంది నీకు? 2000. 2000 ఇస్తుండా? అదే కేసీఆర్ ఇచ్చిన పెంచినా 2000 ఇస్తా 4000 ఇస్తా అని చెప్పిండు. ఏంది జనవరి ఇస్తా అని చెప్పి అంటే ఏంది దసరా ల్యాంక్ ఇస్తా అన్నాడు, దీపాలకి ఇస్తా అన్నాడు. దసరా దీపావళి తిరిగిపోయింది. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది మరి ఇవ్వలేదు మరి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా చేస్తున్నట్టు? ఏం చేస్తుండు ఆయన? ఏం చేస్తుండు? ఏం లేదు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు ఇంకా. నీకు కూడా ఉందా భూమి? ఉన్నది. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. రైతు బంధు రాలేదు? రాలే. ఒకవేళ వచ్చుంటే ఎంత వస్తుండే రైతు బంధు? 7500 15,000 ఇస్తానని చెప్పిండు. అవును అన్నాడు కానీ ఏది వేయలేదు. ఏది వేయలేదు. ఎట్లుంది మరి? ఇబ్బంది అవుతుందని? ఇబ్బంది అవుతుంది అయ్యా, ఇబ్బంది అవుతుంది. పెట్టుబడికి కావాలి. బంద్ రైతు బంధు వేస్తానే వేయలేదు, ఇబ్బంది అవుతుంది కదా. టైంకి వచ్చేది రైతు బంధు? టైంకి వచ్చేది, అప్పుడు మంచిగా వచ్చేది. మంచిగా మంచిగా అయ్యేది. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఇట్లా ఎందుకు అవుతుంది? ఏమో ఆయనకే తెలుస్తుంది, అది ఆయనకే తెలుస్తుండాలి. ఇబ్బంది అవుతలేదా? ఇబ్బంది అవుతుంది మరి. ఏమని అడుగుతాం చెప్పు. ఓట్లేసి గెలిపించుకోరా కాంగ్రెస్? ఇక ఓట్లేమన్నాడు, ఓటేసినాం, గెలిచిండు. గెలిచినాక ఈ మాట మాట్లాడుతుండు, వెనక పట్టుబడుతుండు. ఇట్లా అయితే ఎట్లా మరి రైతులు? మరి ఎట్లా చేస్తారో ఏం కథలు మరి. ఇక పింఛన్లు వస్తలేవు, పథకాలు వస్తున్నాయి. పోనీ పథకాలు ఏవి అవి కూడా వస్తలేవు అయ్యా, అవి కూడా వస్తలేవు. ఏవి వస్తలేవు. రైతు భరోసా వస్తలేదు, ఏవి వస్తలేవు. అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? మంచిగా వచ్చి కేసీఆర్ వచ్చా మంచిగా వచ్చేది, టైంకి కరెక్ట్ మాట్లాడేది, కరెక్ట్ ఉండేది ఆయన మాట్లాడేది. కాదే మళ్ళీ ఎవరు రావాలంటావు? ఇక మళ్ళీ ఎవరైనా ఆయనే రావాలి. ఆయన అంటే కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి ఏమి వచ్చాము, ఏం లాభం చెప్పు. ఏం లాభం లేదు. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇప్పుడు ఏమంటే చేస్తారు, ఏది పెట్టిండట? ఏం పెట్టిండు సార్? అది పెట్టలేదు. వేస్టేనా? వేస్ట్. ఇక నేను అనుకుంటున్నా వేస్ట్ అని. ఇక ఒక రైతుగా నువ్వు వేస్ట్ అనుకుంటున్నావు. మరి వీళ్ళు సంబరాలు చేసుకోవాలని అంటున్నాడు కానీ ఏం సంబరాలు చేస్తాం? ఏ సంబరాలు ఏం చేస్తారు? యాదే ఏ ఊరే? ఓయిడపల్లి. యాదే ఈ ఊరే, నరసాపురం. నరసాపురమేనా? ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? మంచిగా చేస్తుండు కట్టినా కానీ ఏది ఎక్కడేం నడతలేదు. పింఛన్ వస్తలేదు. పింఛన్ వస్తలేదా? ఎందుకు? 4000 ఇస్తాను. ఏ పింఛన్లో పెట్టిన వాళ్ళకి ఇస్తుండు. ఎంత ఇస్తుండు? 4000 ఇస్తుండా? వికలాంగులకు 4000, ఇక మామూలు మనుషులకు 2000. మరి పెంచుతానాయి? ఏది పెంచలేదా? పెంచలేదు, అట్లే ఇస్తుండా? ఏం పని చేస్తుంటావు నువ్వు? ఇదే పని. ఇదే పొలం పని? ఏమైనా భూమి ఉందా? లేదు. కూలికి వస్తావు? కూలికే. ఎట్లా మరి కూలి పడుతుంది? ఎంత ఇస్తారు రోజు? 600 ఇస్తారు. 600 సరిపోతాయి మరి? ఇక సరిపోతాయి అంటే ఏం చేద్దాం మరి. అంతేనా? పొలం ఉన్నప్పుడు చేస్తావు, పొలం లేనప్పుడు? పొలం లేనప్పుడు గట్టిన ఏదైనా పనులు ఉంటాయి. ఇక ఆ పనులు చేసుకుంటావు. మరి నీకు ఎందుకు పింఛన్ వస్తలేదా? ఏమో పింఛని ఏళ్ళు లేవు అని, ఆధార్ కార్డులు ఏళ్ళు లేవు అని పెట్టలేరు. 57 ఏళ్ళకి వస్తుంది అడగా, ఇప్పుడు ఇస్తానడుగా. అదే వస్తాయేమో ఇప్పుడు, కొత్తవి పెడతాడా మరి పెట్టడా అని చూస్తూ. పథకాలు వస్తున్నాయని 500 సిలిండరు అని అన్నాడు. ఏది 500 సిలిండర్ లేదు. ఏం లేదా? 1000 రూపాయలు. 1000 రూపాయలు తీసుకుంటుండు. ఫ్రీ కరెంట్ అన్నాడు, వస్తుందా? ఫ్రీ కరెంట్ లేదు. ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది. కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాడు. బిల్లులు కడుతూనే ఉన్నారు. ఫ్రీ బస్సు పెట్టిండు, అది ఎట్లుందా? ఫ్రీ బస్ అంటే లేడీస్కి పెట్టిండు. మరి మామూలు మనకు జెంట్స్కి, లేడీస్కి పెట్టిండు. ఫ్రీగా ఎక్కిపోతారు. మరి ఎన్నికల ముందు ఎన్నో పథకాలు ఇచ్చుగా రేవంత్ రెడ్డి. ఏది ఆయన ఎక్కే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏడాది అవుతుంది. ఏది ఏం ఈ రైతు బంధువు అది ఇది పడతలేదట కానీ పథకాలు ఏమొస్తలేవు. ఏమొస్తలేవు. ఎట్లుంది మరి? సంవత్సరం అవుతుంది కానీ ఇచ్చిన హామీలన్నీ వచ్చినాయా? రాలేదు. ఏమనుకుంటారు మరి జనాలు? ఇది మాకు రుణమాఫీ, అది రైతు బంధు పడేది అప్పుడు. ఈ రైతు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇప్పుడు రైతు బంధు లేదు, నాకు ఇది బంధు లేదని మొత్తుకుంటారా? అప్పుడన్నా రైతు బంధు పడేది, ఆసర అయ్యేది. ఇప్పుడు పడతలేదని ఇబ్బంది పడుతుంది. అది ఏం పేరే? నా పేరు యాదే. యాదేనా? ఏం చేస్తుంటారు? కూలి పని అయ్యా. కూలి పనేనా? సొంత పొలం లేదా? సొంత పొలం ఏముంది అయ్యా, 10 గుంటలు ఉంది కానీ నీళ్ళు ఉంది. ఉన్నాయి. పొలం అంటే కూలి పనికి వస్తావు? కూలి పనే. రైతు బంధు ఏమైనా పడుతుందా? రైతు బంధు అప్పుడు పడేది కానీ ఇప్పుడు పడతలేదు కానీ. రేవంత్ రెడ్డి వచ్చి చేస్తలేడా? ఏమేస్తారు, చేస్తారు అంటారు కానీ మరి ఏమేస్తున్నావు అయ్యా. మరిగా
ఏది ఇంతవరకు ఏది లేదంటూ పథకాలు ఇస్తారా పోనీ ఇక పథకాలు ఏమి లేదా సంవత్సరం అవుతుంది కదా రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అవుతుంది. రుణమాఫీకి ఇట్లా ఏమైనా చేసిండట్నా ఇక రుణమాఫీ నేను తెచ్చుకోలేదు సారు, తెచ్చుకోలేదు. నేను తెచ్చుకోలేదు. ఇక మరి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయో కొందరికి రాలేదట కానీ మన సంగతి తెలియదు. ఈ 500 సిలిండర్ పథకాలు ఏమైనా వస్తున్నాయి అట్లానే కళ్యాణ లక్ష్మి ఈ 4000 పింఛన్ వస్తలేదు, ఇది వస్తుంది. నీ పింఛన్ వస్తుందా 2000? పింఛన్ వస్తుంది సార్, 2000 ఇచ్చే 2000 వస్తుంది. 2000 వస్తుంది. 4000 ఇస్తా అన్నాడు కానీ ఇక 4000 ఇస్తారని ఏది సార్ ఇయ్యలే, ఇస్తా అని చెప్పి ఇస్తారని చెప్పింది కానీ ఇయ్యలే. ఇబ్బంది అయితే లేదు మరి 2000 ఇట్లా కూలికి వస్తున్నావు ఏం చేయాలి సార్, ఇక చేతగా గిట్ట వస్తున్నాం మరి. ఇక ఇస్తారని 4000 ఇస్తారని కానీ మరి ఇయ్యలే. పడుకుంటే ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి పాలన గురించి? ఏమనుకుంటున్నాం సార్ మరి, ఇక మేమైతే కష్టం అయితే తప్పలేదు. ఇక 4000 అన్న వస్తే ఏమో ఇస్తామని కానీ 4000 లేదు ఏం లేదు, అయ్యే 2000. 2000 ఇస్తున్నాడు. కరెంట్ అయినా వస్తుందా 200? కరెంటా ఇక కరెంట్ అంటే వచ్చే కాడికి వస్తుంది కానీ మరి అంతే అంటూ రోజు ఇదే పని పోతావా? ఇక కూలి పని సార్, ఇక కూలి పనికి పోతావు. పొలం లేదా 10 గుంటలు? 10 గుంటలు కానీ నీళ్ళు లేవు ఏమి లేవు కానీ అక్కడ కట్టకింది బావిలో బండ బాగా ఊడిపోయింది. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఇక ఎట్లా అనిపిస్తుంది సార్, ఇక ఇట్నే ఉంది. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా? ఇక అప్పుడు తిరుగుంది ఇప్పుడు తిరుగుంది ఇక అంతేనా? అప్పుడు మంచిగా ఉండనే ఇప్పుడు ఇక మంచి చెడ్డ రైతు బంధు, ఇక అప్పుడు రైతు బంధు కూడా వేసింది కానీ మరి ఇప్పుడు వేస్తుంది అంటారు కానీ వేస్తారు మరి. ఏం పేరన్నా? పరమేష్. ఏం చేస్తుంటారు? ఇదే పని, కూలి పని. కూలి పని, వ్యవసాయ పని చేస్తూ. ఎట్లుంది పాలన కాంగ్రెస్? అలాంటి అది వేరుంది ఇది వేరుంది. అది ఏది వేరు? బీఆర్ఎస్ వేరు ఉంది, కాంగ్రెస్ వేరు ఉంది. వేరుంది. ఎట్లా ఈ రైతులకు మంచిగా చేస్తుండా రేవంత్ రెడ్డి? ఆనకాలం వేలే ఇప్పుడు ఆశం కూడా రైతు బంధు. రైతు బంధు 15,000 ఇస్తాడు కానీ ఏది ఇంకా అసలు అయ్యేలేవు, ఇంకా 10,000 ఇస్తాడు. అయ్యేలేవు. పెన్షన్ కూడా మనం పెట్టా, ఈ 2,000కే పెంచలే మనం పెట్టినాం కొత్తగా. మనం 4,000 ఇస్తున్నాడు నంబర్ ఇస్తలేదు ఇక అదే 2,000. అదే 2,000 మరి పెంచుతా అన్నాడు కానీ అప్పట్లో లేవు. మళ్ళీ మేము కూడా కొత్తగా పెట్టాము మన 5 నెలల కింద. ఇచ్చిండ కొత్త పెన్షన్? అలాగే మాకేడు ఇచ్చింది, ఇవ్వలే. వాళ్ళకే వస్తలేదు, మీకేడు వస్తుంది. ఇబ్బంది అయితే లేదని అవుతుంది మరి, ఏం వస్తాం అయితే ఇబ్బంది అవుతుంది. కూలి నెల పనికే పోతాం. ఈ రోజు దొరకదు, ఈ వర నాటప్పుడు దొరుకుతాయి. మళ్ళీ ఇక్కడ కట్టి కొట్ట పోతుంటాం. అది పని చేసుకుని బతుకుడే. మరి మీ హాస్పిటల్ పింఛన్ ఇచ్చినా బాగుపడతారు కానీ ఇస్తాం మరి. ఏది మేము కొత్తగా పెట్టినాం, ఇలా 4,000 ఇస్తాను, 2,000 ఇస్తారు కదా, అదే లేదు. మేము కొత్తగా పెట్టినాం, వీళ్ళు వచ్చి రాసుకోపోయారు కొత్త పింఛన్లు. ఏది ఇంతవరకు కాలేదు. సంవత్సరం అవుతుంది కానీ ఏడాది అవుతుంది. సంవత్సరం అయింది కానీ ఏది మరి ఆయన ఏరేముంది ఈయనది ఏరేముంది ప్రభుత్వం రైతు బంధు చేస్తాం అదొకటి అనుకుంటారు. కరెంట్ ఇచ్చేది ఏమో ఈయన పెంచిన తెలియదు ఇక మరి. పెంచేది పెంచదా, పెంచినప్పుడే పెన్షన్ లెక్క అనుకోవాలి. రైతు బంధు అయ్యే చేస్తలేడు, వెనకబట్టు పెట్టండి అట్లా. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? అదే మరి 6 గంటలు లేదు, బస్ ఫ్రీ పెట్టిండు. అలా లేడీస్గా బాగా ఏ బస్సులో వాళ్ళే పోతారా. మేము పోయినా కానీ టికెట్ తీసుకొని నిలబడవలసి వస్తుంది బస్సులో. అట్లా ఏమో వాళ్ళే ఇప్పుడు లేడీస్కి ఎక్కువ నడుస్తుంది. మీకు పట్టించుకుంటలేదా? ఏది ఇక పెన్షన్ పెట్టాం మరి. ఇక ఎప్పుడు ఎలక్షన్లు వస్తాం, ఎలక్షన్ ముందు వస్తా తెలియదు.